ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. చిక్కుకున్న వారి కోసం వారి ఆచూకీ కోసం అలుపెరగని అన్వేషణ కొనసాగుతోంది. టన్నెల్ దగ్గర అంబులెన్స్లను కూడా సిద్ధం చేశారు. దాదాపు 8 రోజులు కావడంతో చిక్కుకున్న వారి పరిస్థితి ఏంటన్న దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రెస్క్యూ టీమ్ స్పాట్కు చేరుకోవడంతో అక్కడి నుంచి ఎలాంటి వార్త వినాల్సి వస్తుందా అన్న ఉత్కంఠ నెలకొంది. ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గరకు జేపీ కంపెనీ చైర్మన్, అడ్మినిస్ట్రేషన్ ముఖ్యులు చేరుకున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా టన్నెల్ దగ్గరకు చేరుకోబోతున్నారు. ఈ సాయంత్రంలోగా రెస్క్యూ పూర్తయ్యే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతోంది. చిక్కుకున్న వారి ఆచూకీ కోసం అలుపెరగని అన్వేషణ కొనసాగుతూనే ఉంది. టన్నెల్ దగ్గర అంబులెన్స్లు కూడా సిద్ధం చేశారు రెస్క్యూ సిబ్బంది. దాదాపు 8 రోజులు కావడంతో చిక్కుకున్న వారి పరిస్థితి ఏంటన్న దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రెస్క్యూ టీమ్ స్పాట్కు చేరుకోవడంతో అక్కడి నుంచి ఎలాంటి వార్త వినాల్సి వస్తుందా అన్న ఉత్కంఠ నెలకొంది. ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గరకు జేపీ కంపెనీ చైర్మన్, అడ్మినిస్ట్రేషన్ ముఖ్యులు చేరుకున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా టన్నెల్ కు చేరుకోబోతున్నారు. సాయంత్రంలోగా రెస్క్యూ పూర్తయ్యే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది.